ఈ రోజు మనకి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసాక ఎంతమందికి ఈ సీరియల్ డ్రామా వద్దురా బాబోయ్ అనిపించిందో కమెంట్ చేయండి. 7 వీక్స్ అయిపోయినా కూడా ఇంకా అసలు విన్నర్ మెటీరియల్ ఎవరు అనేది ఒక క్లారిటీయే రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీక్ మొత్తం మాధురి గారు తనూజ మీద ఓ పడిపోయారు, క్లాప్స్ కట్టాలి అది ఇది అని రమ్య గారు అండ్ మాధురి గారు బాగానే డైలాగ్స్ మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు ఏమరా అంటే ఈ వీక్ మొత్తం రివర్స్ అన్నమాట, ప్రేమలు పొంగిపోతున్నాయి. ఈ ప్రేమల వల్ల మాధురి గారు అండ్ రమ్యకి డిస్టెన్స్ వచ్చేసింది. మేబీ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ రావడమే ఒక రకంగా కరెక్ట్. ఇంకోటి మనకి తనూజ సీరియల్ ఆల్రెడీ ఆయిషా చెప్పింది కదా, బయట చాలా మా టీవీ సీరియల్స్ ఫేమస్ సీరియల్స్ వస్తున్నాయి, ఇక్కడ సీరియల్ డ్రామా వద్దు అనేసి. సో ఆ సీరియల్ డ్రామాకో మరి లేకపోతే ఆమె హెల్త్ ఇష్యూ వలనో తెలియదు కానీ అంత ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చేశారు, బానే ఉంది. దానికి ఆర్మీ పవన్ కళ్యాణ్ మరీ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడో అర్థం కాలేదు. ఓకే, ఇక్కడతో వీళ్ళ స్టోరీ ఇలా ఉందనుకుంటే ఇంకా డెమోన్ పవన్ రీతు ఎందుకు గొడవ పడతారో తెలీదు, ఎందుకు మళ్ళీ సారీలు చెప్పుకుంటారో తెలీదు. అసలు అక్కడ మ్యాటరే ఉండదు, మధ్యలో అందరు వస్తారు, అక్కడేమో డెమోన్ పవన్ సైలెంట్ అయిపోతాడు, రీతు ఏమో ఇంకా అరుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫైనల్ గా మన ఇంద్రజిత్ కామ్జిత్ ఎంటర్ అయిపోయిన విషయం తెలిసిందే. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మీకు కెప్టెన్సీ టాస్క్ ఎంత మందికి అంటే ఐ మీన్ ఫెయిర్ అనిపించిందో కమెంట్ చేయండి, ఎంత మందికి అన్ఫెయిర్ అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఎపిసోడ్ల విషయానికి వచ్చాము అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇంద్రజిత్ అండ్ కామ్జిత్ ఇన్వెస్టిగేటర్స్ దాంట్లో ఉన్నారు కదా హౌస్ లో. సో ఏంటంటే వీళ్ళు పాపం గ్యాంగ్ లీడర్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, అందరికి హౌస్ మేట్స్ కి డీల్ ఆఫర్ చేస్తున్నారు. బట్ పాపం హౌస్ మేట్స్ ఏ ఆలోచనలో ఉన్నారు అంటే వాళ్ళని కాపాడుకోవడం టాస్క్ అన్నట్లు. సో వాళ్ళు పాపం రివీల్ చేయట్లేదు అనమాట. వీళ్ళంటే డైరెక్ట్ కంటెండర్షిప్ చేస్తాము అని చెప్తున్నా కూడా ఎవరు కన్విన్స్ అవ్వట్లేదు. రీతుని చాలాసార్లు అంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ రీతు ఎందుకు పాపం డౌట్ గా చెప్పలేదు. తర్వాత పవన్ ని పంపిస్తే డెమోన్ పవన్ కూడా ఏదో క్వశ్చన్లు అడుగుతున్నాడు, వాళ్ళని రివర్స్ క్వశ్చన్లు కానీ, బట్ మనం కాపాడుకోవడమే టాస్క్ కదా, ట్రస్ట్ బ్రేక్ చేయకూడదు అనేసి డెమోన్ పవన్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇమాన్యుయల్ కూడా ఆలోచిస్తున్నాడు కానీ బట్ ఆహా లేదు. తనూజ మాత్రం కరెక్ట్ గా అంటే అడిగింది అనమాట, అంటే ఒక గ్యాంగ్ లీడర్ ని పంపించినా సరిపోతుందా, ఓకే నేను పట్టిస్తాను అన్నట్లే తనూజ చెప్పింది. సో చెప్పిన మాట ప్రకారమే బయటకు వచ్చి అంటే చెప్తుంది అనమాట, ఆ సంజు బాయ్ లాగా తిరుగుతుంది, గెటప్ చేంజ్ చేసుకుని తిరుగుతుంది ఆమె. సైలెన్సర్ సంజన డైరెక్ట్ గా చెప్పండి అంటే చెప్పేస్తుంది. పాపం ఇంకా సంజన గారు దొరికిపోయారు కదా జైల్లో అనమాట. ఓకే, ఆవిడేమో జైలుకి వెళ్ళిపోయారు, ఇంకా చెప్పారనమాట డైరెక్ట్ అంటే పట్టించేశారు కాబట్టి కంటెండర్ ఆపర్చునిటీస్ మనకు తనుజాకి వచ్చేసింది. ఇమాన్యుయల్ డీల్ ఒప్పుకోలేదు, ఇంకా బయటకు వచ్చారు, మీకు అందరికీ నేను ఆఫర్ చేశాము, మీరెవరూ యాక్సెప్ట్ చేయలేదు, సో తనుజ పట్టించింది కాబట్టి తనుజాకి లైక్ డైరెక్ట్ కంటెండర్ అయ్యే అవకాశం వచ్చింది అనేసి. సో మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తామనేసి రీతుని తీసుకెళ్తారు. ఇమాన్యుయల్ అన్నా నాది కూడా ఆలోచించన్నా, మీతోనే తిరిగినోడిని అది ఇది అంటే లేదు రీఇన్వెస్టిగేషన్ అని తీసుకెళ్తాడు. సో రీతుకు అక్కడ టాస్క్ ఏంటంటే, రీతు కంటెండర్ ఎలా అయిందో నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో మాధురి గారి పోస్టర్ మీద కిల్ యూ అని రాయాలి ఎవరికి తెలియకుండా. సో అప్పుడు తనకి సీక్రెట్ టాస్క్ లాగా తనకు ఆ టాస్క్ చెప్తారు. ఓకే అయిపోయింది, ఇదంతా అయిపోయింది, ఇంకా వీళ్ళ పని అయిపోయింది, ఇన్వెస్టిగేటర్స్ పని. మాధురి గారు మాత్రం ఇంకా బయటకు రావట్లేదు, ఆవిడ గెటప్ చేంజ్ చేసుకుని వాష్రూమ్ లో కబోర్డ్ లో దాంకుంటే ఇంకా దాంకునే ప్లాన్ లోనే ఉంది కానీ బయటకు రావట్లేదు అనమాట. తనుజ వాళ్ళు వెళ్ళి అదే హెల్ప్ చేసి దాంకోవడంలో హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇంద్రజిత్ కామ్జిత్ బయటకు వెళ్ళే టైం వచ్చేసింది. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, వాళ్ళు వస్తానే చెప్పారు కదా ఒకరిని ఎలిమినేట్ చేసుకొని తీసుకెళ్తాము, అది మర్చిపోయామనేసి. రాము హ్యాండ్ పట్టుకొని లాగుతుంటే రాము షాక్, అన్నా ఎక్కడికి, నేను రాను, ఎక్కడికి, ఎందుకన్నా అనేసి. తనుజ వీళ్ళు అంటున్నారు మాధురి గారు ఇంకా బయటకు రండి అన్నా కూడా ఆవిడ రాలేదు. ఆవిడంటే ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోయినారు అనమాట. సో ఆవిడైతే బయటకు రావట్లేదు. ఆల్మోస్ట్ డోర్స్ కూడా ఓపెన్ అయ్యాయి. రాము ఒక పక్క అంటే డ్రామా అన్నట్లే అనుకుంటున్నాడు కానీ హౌస్ అందరూ షాక్ అయ్యారు. రాము కూడా చాలా షాక్ లో ఉన్నాడు అనమాట. ఈ షాక్ కార్యక్రమంలోనే మనకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, లైక్ ఒక మాస్ సాంగ్ తో డాన్స్ వేసేసి ఇంకా వచ్చేసేయండి అన్నట్లు. సో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ బై ఇంద్రజిత్ అండ్ కామ్జిత్ హౌస్ మేట్స్ అనమాట. ఇంకా అయిపోయింది, ఫుల్ జోష్ గా డాన్స్ వేశారు, అయిపోయింది. సంజన గారు జైల్లో ఉన్నారు పాపం. ఇమాన్యుయల్ ఇంకా పక్కన కూర్చొని కంపెనీ ఇస్తున్నాడు. అంతలోపు సుమనన్న ఎందుకో వెళ్తే సుమనన్న అంటే అంటుంది కదా తొక్కల కెప్టెన్ అది ఇది అనేసి, సారీ అన్నా అనేసి అంటే
సారీ చెప్తే అయిపోతుందా, ఇంక ఇదే సుమన్ అన్న ఇక్కడ కరెక్ట్ గా అన్నాడు. బికాస్ ఎందుకంటే ప్రీవియస్ గా కూడా సుమన్ అన్న ఏదో మాట అనేసి మళ్ళీ సారీ చెప్పడం జరిగింది. అది నామినేషన్స్ లో కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడు కూడా చెప్తుంటే సుమన్ అన్న అంటాడు అనమాట, ఇంక ఇదంతా అట్లే నడుస్తుంటుంది, వదిలేయండి వదిలేయండి, మీరు నాకు అన్ని సార్లు సారీ చెప్పొద్దండి అంటే కూడా ఆల్రెడీ నన్ను అన్నారు తొక్కలో కెప్టెన్ అన్నారు అది ఇది అనేసి, అది నేను తీసుకోలేను కదా అనేసి సుమన్ అన్న చెప్తారు. సంజన గారు ఇంకా సారీ 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 అని చెప్తుంటారు. ఓకే, ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే పాపం ఆయిషాని లైక్ మెడికల్ రూమ్ కి పిలుస్తారు. డాక్టర్ చెప్తారు డెంగ్యూ అండ్ టైఫాయిడ్ కన్ఫర్మ్, ఫర్దర్ గా మీకు లైక్ బిగ్ బాస్ నుంచి ఆర్డర్స్ వస్తుంది, రెండు పాజిటివ్ ఉన్నాయనేసి. బాగా ఎమోషనల్ అవుతుంది అనమాట. నిఖిల్ ఇంకెళ్ళి మాట్లాడుతుంటే కూడా ఏమైందంటే ఇట్లా పాజిటివ్ వచ్చింది, ఏది కూడా రాముతో కూడా డిస్కస్ చేస్తుంది. సెకండ్ ఛాన్స్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, బట్ కాకపోతే ఏది కూడా నాకు అంతే ఎక్కువ ఏది ఇష్టపడతానో అది మళ్ళీ నాకు దూరం అవుతుంది అనేసి. ఆయిషా ఎమోషన్ అయితే ఈరోజు చాలా కరెక్ట్ అనిపించింది. బికాజ్ ఎందుకంటే తన సెకండ్ ఛాన్స్ తో వచ్చింది, బట్ ఇప్పుడు గేమ్ ఆడకుండా అలా వెళ్ళిపోవడం వేరు, ఐ మీన్ ఓటింగ్స్ తో వెళ్ళిపోవడం వేరు, హెల్త్ రీజన్ వల్ల వెళ్ళిపోవడం వేరు కదా. కొంచెం ఎమోషనల్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే ఓకే, తన ఎమోషన్ అక్కడ ఉంటే మన డెమాన్ పవన్ గిన్నెలు సరిగ్గా గడగట్లేదని అక్కడ ఒక డిస్కషన్, సో రీతు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం, తనూజ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా అంటే 3 shifts గా చేస్తున్నాం, మా పని మేము చేస్తున్నాం అని రీతు అనడం. వీళ్ళిద్దరికి యాక్చువల్గా ఏంటంటే 2 days నుంచి పాపం ఆపోజిట్ టీమ్స్ లో ఉండడం వలన ఏమో గానీ ఒక చిన్న గ్యాప్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఆ గ్యాప్ వల్ల ఈ ఇష్యూస్ రావడం. ఇన్ని క్లూస్ ఇస్తున్నారు, ఇంత డైరెక్ట్ గా చెప్తున్నారు, లవ్ ట్రాక్ నడుపుతున్నావు ఇంకొకటో ఇంకొకటి అని చెప్తూనే ఉన్నారు, బట్ స్టిల్ ఇంకా ఆ జోన్ లోనే పోతున్నారు తప్పితే దాని నుంచి బయటకు వచ్చి గేమ్ మీద ఫోకస్ చేద్దామని అస్సలు లేదు. మీకు ఈ రోజు వీళ్ళిద్దరు గేమ్ గురించి ఏమనిపించిందో కామెంట్ చేయండి. అంటే లైక్ వీళ్ళు గేమ్ ఇన్ని హింట్స్ ఇచ్చాక కూడా చేంజ్ చేసుకున్నారని ఎంతమందికి అనిపించింది, లేదు మాది మాకే అని వెళ్తున్నట్లు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ మనకి పాపం తనుజ గురించి తెలిసిందే కదా. కాఫీ అనగానే ఓ ఎమోషనల్ అయిపోతుంది. సో సాక్రిఫైస్ చేశాక నాకు గెలుచుకున్నప్పుడు ఇచ్చారు, అండ్ ఇప్పుడు దొంగతనం చేసుకున్నాము, ఇది తాగకూడదంటే చెప్పండి అది ఇది అనేదో. ఇంకా కాఫీ తాగుతూ ఇమాన్యువల్ అండ్ తనుజ ఏదో కాఫీ డేట్కి వెళ్ళినట్టు కాసేపు ఇమాన్యువల్ కామెడీ పండించాడు అనమాట. ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి చెప్పాడు కిల్ అనేసి రాసుంది మీ పోస్టర్ మీద అనేసి. అంటే మాధురి గారు వెంటనే రమ్యానే రాసుంటది, ఇంకెవరు రాసుంటారంటే ఇంకా నా మీదే పడంటే ఇంకా నీ మీదే డౌట్ నాకు అన్నట్లు చెప్తుంది అనమాట. వీళ్ళ కాఫీ డేట్ అయిపోతుంది. ఓకే, పాప ఆయిష అయితే బాగా ఎమోషనల్ అవుతా ఉంది. ఇంకా తనూజ వచ్చేసి మామూలుగా మనకి రీతు అండ్ డెమోన్ ఎలా యాక్ట్ చేస్తారు అనేది ఇమాన్యువల్ అండ్ తనూజ కామెడీగా చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇమాన్యువల్ కామెడీ యాంగిల్ అంతా బాగా చేస్తున్నాడు, టాస్క్లన్నీ బాగా ఆడుతున్నాడు అన్ని అనుకునేసరికి లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ వచ్చిందో ఇమాన్యువల్ కూడా సేఫ్ ప్లే ఆడుతున్నాడు అన్నట్లు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఇమాన్యువల్ సేఫ్ ప్లే ఆడుతున్నాడు అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే అందరు బాండ్స్ అంటున్నారు కదా, వీళ్ళు కూడా ఆ బాండ్స్ లోనే ఉన్నారు, గేమ్ ఎఫెక్ట్ అవ్వదు అన్నారు, బట్ ఆ గేమ్ కూడా లైట్ గా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది అని చెప్పారు కూడా. అమ్మకు దూరంగా ఉంటే అని కూడా అది గారు చెప్పారు, బట్ అదైతే అంత పాటించట్లేదు కానీ ఓకే, బట్ సేఫ్ గేమ్ లోనే ఉన్నారు ఇమాన్యువల్ గారు కూడా. తనుజ కామెడీ అయిపోయింది. ఇంకా ఆయిషాన్ పాపం కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు, చెప్తారు సో బెటర్ ట్రీట్మెంట్ కోసం అండ్ హౌస్ మేట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా బయటకు వచ్చేయాల్సి ఉంటుంది, సో అందరికి బాయ్ చెప్పేసి వచ్చేసేయండి అని చెప్తారు. పాపం ఆయిష బాగా ఫీల్ అవుతుంది, అండ్ నాకు తెలిసి గౌరవ్ కూడా చాలా ఫీల్ అయ్యాడు, నిఖిల్ వాళ్ళు మాత్రం ఫీల్ అయ్యారు. సో పాపం ఇంకా బయటకు వచ్చే టైం అనమాట. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి బాగా ఆడండి. తనూజాకి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తుంది, ఈ బాండ్స్ ఫేక్, ఇది వాళ్ళ జాగ్రత్త చూసుకొని ఆడు అనేసి. తను బయట చూసింది కాబట్టి కరెక్ట్ గా చెప్పి వెళ్ళింది అనమాట. ఇంకేంటంటే తనూజ ఆల్రెడీ పట్టించింది కాబట్టి సంజన గారు అవుట్ ఆఫ్ ద రేస్ కంటెండర్షిప్ కి. ఆల్రెడీ సంజన గారికి తనూజ గారికి ఒక వార్ జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ తనూజ వాళ్ళ పోయింది కాబట్టి సంజన గారు ఇంకా బాగా మైండ్ లో పెట్టుకుంటారు అనమాట. రీతు వచ్చేసి సీక్రెట్ టాస్క్ చేసింది కాబట్టి మాధురి గారు అవుట్ ఆఫ్ ద గేమ్. సో కాకపోతే ఏంటంటే రీతుకు తెలీదు తను సీక్రెట్ టాస్క్ చేస్తే మాధురి గారు కంటెండర్షిప్ ఉండదు అనేసి వాళ్ళు చెప్పలేదు, పాపం అది పోయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తనూజ ఆల్రెడీ కంటెండర్ అయిపోయింది, రీతు కంటెండర్ అయిపోయింది, వీళ్ళ మనీ అనేది షేర్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కంటెండర్స్ అయ్యారు. మాధురి గారు చెప్తున్నా కూడా తనూజ కన్ఫ్యూజ్ అవుతా ఉంది.
అండ్ మాదిరి గారి పాయింట్ ఏంటి అంటే రెడ్ టీమ్ కష్టపడి ఆడారు కదా, మీరు షేర్ చేసుకోండి యూనిటీగా, బికాస్ లీస్ట్ ఎవరి దగ్గర ఉంది కాకుండా హైయెస్ట్ గా వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటే, రీతు ఏమిరా అంటే మనం అనుకున్నట్లే డెమోన్ పవన్ కి ఇచ్చింది. అట్లీస్ట్ డెమోన్ పవన్ కి అటు ఇటు మొత్తం ఇచ్చేసున్నా తనకన్నా ఛాన్స్ వచ్చేది. ఇప్పుడు అటు కాకుండా ఇప్పుడు శ్రీనివాస్ సాయికి ఒక 500 ఇవ్వడం, అటు ఇటు కాకుండా ఎవరికి ఛాన్స్ లేకుండా పోయిందనమాట. కానీ మాధురి గారి పాయింట్ అయితే 100% కరెక్ట్. బికాస్ మన టీంలో ఒక టీమ్ గా ఆడారు కాబట్టి టీమ్మేట్స్ కి ఇచ్చుంటే బాగుండేది అనేది ఆవిడ ఒపీనియన్. ఇంకా నిఖిల్ దగ్గరేమో 4550 ఉంది. నిఖిల్ అండ్ గౌరవ్ది మాత్రం చాలా బాగా అనిపించిందండి. బికాస్ లాస్ట్ టైం కూడా కెప్టెన్సీ దీనికోసం గౌరవ్ కి ఛాన్స్ ఇస్తే నిఖిల్ కి ఛాన్స్ ఇస్తే గౌరవ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు, సుమనని తీయాలనుకోలేదు. ఇప్పుడు కూడా గౌరవ్ ఏంటంటే నిఖిల్ కోసం సాక్రిఫైస్ చేశాడు, బికాస్ లాస్ట్ టైం మిస్ అయింది కదా, సో సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. గౌరవ్ 0 అనమాట. నిఖిల్ గారికి ఏమో 4550. ఇంకా డెమోన్ పవన్ కి అటు ఇటుగా తన దగ్గర ఉన్నది రీతు ఇచ్చింది 4330. సాయి శ్రీనివాస్ 4100 తనకి ఇచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. సుమన్ అన్న దగ్గర నిన్న సేమ్ 3150. దివ్య దగ్గర 4880. ఇమాన్యువల్ దగ్గర 4630. ఆర్మీ పవన్ కళ్యాణ్ దగ్గర 4830. సో ఇప్పుడు హైయెస్ట్ ఉన్నది ఎవరెవరు? దివ్య, ఇమాన్యువల్, నిఖిల్, తనూజ ఆల్రెడీ అయిపోయింది కాబట్టేసి దివ్య, ఆర్మీ పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ అండ్ నిఖిల్, వీళ్ళ నలుగురికి ఛాన్స్ వచ్చింది. సో ఇంకా ఆల్రెడీ రీతు అండ్ తనూజ గారు డైరెక్ట్ కంటెండర్స్ అయ్యారు కాబట్టి వీళ్ళ 6 మెంబర్స్ కి టాస్క్ అనమాట. ప్రతిసారి కెప్టెన్సీ టాస్క్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ అలా పెడతారు, బట్ ఈసారి ఏమంత అనిపించలేదు. సో ఇది జరిగిన తర్వాత మాధురి గారు కొంచెం సీరియస్ అయ్యారు. అంటే మనీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో నేను చెప్తూనే ఉన్నాను, టీమ్మేట్స్ కి ఇది చేస్తుంటే ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ వచ్చిండేది కదా అనేసి. బట్ ఓకే, ఇంకా డెమోన్ కి రీతు కూడా ఇదే డిస్కషన్ అనమాట. అదేదో మొత్తం నాకే ఇచ్చిండేది. రీతు పాయింట్ ఏంటి, స్ట్రెస్ చేసి అడిగి ఉండొచ్చు కదా అనేసి. సో వీళ్ళిద్దరు అలకలేంటో, వీళ్ళిద్దరు గొడవలేంటో, మళ్ళీ సారీలు చెప్పుకోవడాలేంటో అర్థం కాదు. వీళ్ళిద్దరి మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఏరిపప్పలు అయిపోతారు అనమాట. సో అందరికి తెలుసు కాబట్టి ఎక్కడికక్కడికి చెప్పి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయంలేండి. ఇంకా తనూజ అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు మనీ డిస్ట్రిబ్యూషన్ వల్ల గొడవ జరిగింది. ఇమాన్యువల్ తో ఏదో బాధ చెప్పుకుంటున్నాడు. రీతు అక్కడ ఓ అని గట్టిగా అరిచేసింది, నేను ఆ మాట అనలేదు ఈ మాట అనలేదు అనేసి. మళ్ళీ లివింగ్ రూమ్ లో కూడా ఇదే రచ్చ. అక్కడికి దివ్య చెప్తుంది, లైక్ నా దగ్గర దాచుకున్న డబ్బులే కదా అది ఇది. మాధురి గారు ఒక పాయింట్ మాట్లాడుతుంటే రీతు దాన్ని ఇంకోలా అర్థం చేసుకుంటే, అంటే నన్ను కింద పడేసి తొక్కాలనేసా, అది ఇది, ఇప్పుడు నీ వల్ల నేను మాటలు పడుతున్నాను అది ఇది అంటాడు. డెమోన్ పవన్ ఏమో సైలెంట్ కూర్చుంటాడు, రీతు ఏమో అరుస్తా ఉంది. మాధురి గారి పాయింట్ ఏంటంటే, అంటే నిన్న రీతు అనింది కదా ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చానని, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి కాదమ్మా, నువ్వు పవన్ కోసం ఆడుతున్నావు, అందుకే నువ్వు డెమోన్ పవన్ కి ఇచ్చేసావు అది ఇది అనేసి. ఇంకా రీతు రియాక్ట్ అయ్యేసరికి మాధురి గారు కూడా పిచ్చుకు మీద బ్రహ్మాస్తం, ఇంకా నీ వల్లనే, నీది వరస్ట్ బిహేవియర్ అది ఇది అనేసి ఆవిడ మాటలు బారేసుకున్నారు అనమాట. ఇంకా రీతు కూడా అమ్మ నీకు దండం, నీ నోట్లో నోరు ఎవరు పెడతారు అది ఇది అనేసి రీతు. మాధురి గారు లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ చాలా సైలెంట్ అయ్యారు. బట్ ఏంటంటే లాస్ట్ వీక్ అట్లీస్ట్ ఆమె ఒరిజినల్ గా ఉన్నారేమో అనిపించింది. బట్ ఈ వీక్ వచ్చేసరికి చాలా సేఫ్ ప్లే ఆడుతున్నారు. లాస్ట్ వీక్ ఆవిడే చెప్పారు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ కి తనూజ ఏదో లీనియన్స్ ఇచ్చింది అన్నట్లు. బట్ ఈ వీక్ ఆవిడే తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. అది ఎంత సపోర్ట్ అంటే మామూలు సపోర్ట్ కాదనమాట. ఇప్పుడు బర్నీ గారు ఉన్నప్పుడు ఎట్లా నానా అనుకుంటూ, ఇప్పుడు ఈవిడ అంటే ఇంకా అమ్మ అని పిలవలేదు కానీ ఇప్పుడు ఆవిడ కూడా అలా చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఈ రచ్చలు ఇవంతా మామూలే. కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి టాస్క్ హ్యాట్ తో వేట. సో ఒక సర్కిల్లో హ్యాట్ పెట్టుంటారు అనమాట. వీళ్ళు ఎవరైతే ఈ 6 మెంబర్స్ లో వెళ్ళి ఫస్ట్ ఆ హ్యాట్ ని పట్టుకొని బయట వచ్చి, కంటెండర్స్ ఛాన్స్ లేని వాళ్ళకి ఆ హ్యాట్ ఇవ్వాలి. సో ఆ హ్యాట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఒకరిని రిమూవ్ చేయొచ్చు అనమాట. పాపం నిఖిల్ కి ఛాన్స్ వచ్చింది అనుకుంటే సపోర్ట్ అనేది ఎక్కువ లేదు చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నిఖిలే పట్టుకుంటాడు, తెలివిగా గౌరవ్కి ఇస్తాడు. సో గౌరవ్ వచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ చేసేస్తాడు. రీజన్ ఏంటంటే టఫ్ కాంపిటీషన్ అని ఈజీగా చెప్పేస్తాడు. టఫ్ కాంపిటీషన్ అండ్ ప్లస్ వాళ్ళకి ఉన్న మనసులో ఉంటుంది కదా దాని వల్ల కూడా. నెక్స్ట్ 5 ఇమాన్యువలే పట్టుకుంటాడు. సెకండ్ది కూడా ఇమాన్యువల్ పట్టుకుంటారు.
సంజన గారికి ఇస్తారు. అక్కడ ఏంటంటే నిఖిల్ గారు కూడా పట్టుకుంటారు, నిఖిల్ గారిని తీయడానికి వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తారు, అంటే ఇమాన్యుల్ కి ఛాన్స్ వస్తుంది అనేసి. సో సంజన గారికి ఇస్తే సంజన గారేమో దివ్యాన్ని తీసేస్తుంది. బికాజ్ ఎందుకంటే 1 2 3 4 5 లాగా అనుకుంటే నాకు తనతో బాండ్ లేదు, సో నేను తన్నే తీయాలనుకుంటున్నాను అనేసి. ఇంకా దివ్య డిఫెండ్ చేసుకోవడం లైక్ ఏంటి అంటే, మేము ఇమాన్యుల్ కి హెల్ప్ చేసాం, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి అది ఇది అనేసి. కానీ ఇక్కడ సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే వీళ్ళందరూ రెడ్ టీమ్ మెంబర్స్, నిఖిల్ వచ్చేసి బ్లూ టీమ్ మెంబర్. ఆవిడ యాజ్ ఎ టీమ్ లీడర్ గా నిఖిల్ ని తీసేస్తే చాలా రాంగ్ అవుతుంది. బట్ ఓకే, దివ్యాన్ని తీసేసింది పక్కన పెడితే, నాకైతే ఐ మీన్ దివ్యాన్ని తీసేయడం కరెక్టే అనిపించింది. వీళ్ళందరూ ఏంటంటే నిఖిల్ ని తీసేయాలన్న పాయింటే రేస్ చేశారు అక్కడ, అది ఆవిడ ఇష్టం కదా. అండ్ వాళ్ళ టీం మెంబర్ నే తీసేస్తే అది అస్సలు కరెక్ట్ కాదు. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యుల్ కే వస్తుంది, మాధురి గారికి ఇస్తారు. మాధురి గారేమో ఇంకా నిఖిల్ ని తీసేస్తుంది. మాధురి గారు అంటే నేనేం మీ మమ్మీ లాగా చేయను, నాకు బుర్ర ఉంది అది ఇది అంటే, సంజన గారు మీ గేమ్ మీరు ఆడండి కానీ అలా మాట్లాడద్దు అది చెప్తారు. ఓకే సారీ అనేసి ఇంకేదో అక్కడ గేమ్ లో సర్ది చెప్పుకుంటారు, అయిపోయింది. నిఖిల్ ని తీసేస్తారు బికాస్ స్ట్రాంగ్ అనేసి. పాపం నిఖిల్ కొంచెం ఫీల్ అయ్యాడు, ఎందుకు అంటే సపోర్ట్ అందరూ నిఖిల్ ని తీసేయాలనుకున్నారు, లాస్ట్ వీక్ మిస్ అయింది, ఈ వీక్ మిస్ అయింది పాపం. నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యుల్ కి వచ్చింది, మాధురి గారికి. సో అక్కడికి రీతు అంటుంది ఇవ్వద్దు ఇవ్వద్దు ఆలోచించి ఇవ్వము అది ఇది అనేసి. బట్ ఇంకా మాధురి గారికి ఇచ్చారు, రీతుని తీసేసింది. రీతుని ఎందుకు అంటే అన్ని గేమ్స్ సపోర్ట్ తో డిపెండెంట్ అది ఇది అంటే, ఇంకా రీతు ఏమో మీకు పర్సనల్ గ్రడ్జ్ ఉందని చెప్పండి, అనవసరమైన పాయింట్లు తీయొద్దు అది ఇది అంటే, ఏదైనా అనుకో అనేసి ఫైనల్ గా రీతుని. ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా ఇమాన్యుల్ అండ్ తనుజ మిగిలారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కోసమో ఏది కోసమో అయితే గివప్ ఇవ్వలేడు కదా. అండ్ తనుజ కొంచెం ఫాస్ట్ గా పరిగెట్టి ఉండొచ్చు అక్కడ, బట్ స్టిల్ ఇది కూడా ఇంక ఇమాన్యుల్ తీసుకున్నాడు, సంజన గారికి ఇచ్చారు. సంజన గారు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఎందుకంటే తనకు సాక్రిఫైస్ చేసినప్పుడు ఆ కెప్టెన్సీ అనేది పోయింది కదా ఇమాన్యుల్ కి. సో నేనే తనకు మళ్ళీ చేయాలనుకున్నాను అండ్ నేను ఖచ్చితంగా ఇమాన్యుల్ కే సపోర్ట్ చేస్తాను అనేసి. అట్లీస్ట్ ఆవిడ క్లియర్ గా ఉన్నారనమాట, అంటే నేను ఇమాన్యుల్ కే సపోర్ట్ చెయ్యాలి అనేసి. వీళ్ళందరూ ఏంటంటే ఆపర్చునిటీ దాన్ని బట్టి అట్లా ఉంటున్నారు, బట్ స్టిల్ ఆవిడ క్లియర్ గా ఉంది, ఇమాన్యుల్ కి ఇచ్చేసింది. ఇంకా మన తనుజ బాగా ఎమోషనల్ అయిపోయి, ఇక్కడ ఏంటి అంటే ఇమాన్యుల్ తన గేమ్ తను ఆడాడు, కానీ మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి కెప్టెన్సీ వదులుకోలేను కదా, మళ్ళీ అదేంటి కావాలనే చేశాడు అనుకుంటారు, అదంతా అవసరం లేదు. నీకు కెప్టెన్ అవ్వాలని ఉంది, నువ్వు అయ్యావు ఓకే, కానీ వెళ్ళేసి మళ్ళీ అక్కడ మంచితనం కోసం అనేసో ఇంకొకటో అవసరం లేదు. అండ్ నామినేట్ చేసే విషయానికి ఆర్మీ పవన్ కళ్యాణ్ డిస్కషన్ కూడా, తను నీ మీద నామినేట్ చేస్తానన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఏంటా, నీకు వాడి నిజస్వరూపం చూపించాలని నీకు అర్థమవుతుందని, ఇదంతా కొంచెం ఇమాన్యుల్ చేసేది సేఫ్ ప్లే లాగా నాకైతే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. తర్వాత ఓకే, కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇవ్వమన్నారు, ఇంతవరకు బానే ఉంది. కెప్టెన్సీ బ్యాడ్జ్ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఒక్క నిమిషం గౌరవ్ గారు పెడుతుంటే ఒక్క నిమిషం అనేసరికి మేబీ సంజన గారి దగ్గర పెట్టించుకుంటారేమో అనుకున్నా, కానీ కాదు, తనూజ అని పిలిచా. ఆల్రెడీ ఆమె పాపం ఏడుపులో ఉంది, నువ్వు మళ్ళీ ఆమెనే పిలిచి ఆమెను బ్యాడ్జ్ పెట్టమంటే ఎలాగా. ఓకే పెట్టాడు. ఇంకేంటంటే ఇంకా తనూజ ఏడుస్తూనే ఉందన్నమాట, ఏడ్చి కళ్ళ తిరిగి పడిపోయింది. దివ్య వెళ్ళి వాటర్ కొట్టినా ఆహా లేదు, మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు. ఈ గ్యాప్ లోనే ఇమాన్యుల్ ఫుల్ ఏడ్చేశాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే ఎక్కి ఆడేస్తున్నాడు. అక్కడ ఆవిడ ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయారు అంతే, అక్కడ ఇంకేమీ జరగలేదు. అంటే ఏదో ఫిజికల్ టాస్క్ లో ఏదో తగిలిపోయి దెబ్బలు తగిలేసి కోమాలోకి వెళ్ళిపోవడం అలా ఏమీ జరగలేదు, జస్ట్ ఏడ్చి నీరసమై పడిపోయారు. కన్సర్న్ ఉండాలి 100%, ఎవరు పడిపోయినా కన్సర్న్ ఉండాలి, కన్సర్న్ ఉండకూడదు అని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే మరీ ఏడ్చేసి అంత అవసరం లేదు అనిపించింది. ఇక్కడ మాధురి గారు రమ్య గారిది కూడా అంటే రమ్య ఫీలింగ్ ఏంటంటే, అంటే తనూజాకి సపోర్ట్ చేస్తుందని. రమ్య చెప్పాలంటే ఈ విషయంలో కరెక్ట్, బికాస్ తను వచ్చినప్పటి నుంచి ఒకే పాయింట్ మీద ఉంది, తన పాయింట్ చేంజ్ చేసుకోలేదు. మాధురి గారు ఏంటంటే ఈ వీక్ సైలెంట్ అయ్యారు, బాగుంది. కాకపోతే లాస్ట్ వీక్ పాయింట్ కి ఈ వీక్ పాయింట్ కి చాలా చేంజ్ అయిపోయింది, తనుజ మీద ప్రేమ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే ఇంకా తనుజ బ్యాక్ వస్తుంది. పాప మాధురి గారు కూడా చెప్తున్నారు, అంటే నీ మీద నేను ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నానని అందరు నాకు నెగిటివ్ అయిపోయారు అది ఇది అనేసి. ఓకే ఇక్కడ వరకు బానే ఉంది. మళ్ళీ ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చాడు, తనుజ అడగడం అక్కడ నార్మల్ గా మాట్లాడొచ్చు. మనం ఫస్ట్ లైక్ ఎంట్రీ ఎపిసోడ్ తర్వాత హౌస్ లోకి ఎంటర్ అయ్యాక చాలా మంది చెప్పారు తనుజ కొంచెం లైక్ ఏంటి వర్డ్స్ అనేది ఆ
నంగిగా మాట్లాడుతా ఉంది అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే తనకి మామూలుగా కళ్ళు తిరిగింది వచ్చింది, మాట రాలేనంత అయితే అక్కడ అనిపించలేదు. బట్ అక్కడ మాట్లాడేటప్పుడు ఏంటంటే మరీ లోగా మాట్లాడింది అనిపించింది అనమాట. నువ్వు ఎందుకు ఏడ్చావు అనేసి. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో అంటే కెప్టెన్సీ ఇది పోయింది అన్నట్లు. అది పోయింది అన్నప్పుడు కంటెండర్షిప్ పోయినప్పుడు కదా ఏడవాలి. ఈ గేమ్ అయ్యాక తనూజ పడిపోయాక కాదు కదా. అది అందరికీ క్లియర్ గానే అర్థమవుతుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఫస్ట్ 2 వీక్స్ పాపం కనిపించలేదన్నారు, మళ్ళీ కాసేపు గేమ్ ఆడాడు, మళ్ళీ పడిపోతున్నాడు. గేమ్ ఆడిన వీక్ లో తను ఎంత పీక్ లేకి వెళ్ళాడో మళ్ళీ ఓకే ఇప్పుడు ఓటింగ్ లో ఫస్ట్ లో ఉన్నాడు. బట్ స్టిల్ ఏంటి అంటే ఇంకా కొంచెం ఈ వీటి నుంచి బయటకు వచ్చి గేమ్ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు 7 వీక్స్ అయిపోయాయి. ఈ 7 వీక్స్ లోను కానీ అంటే వీళ్ళు టాప్ 5 కంటెస్టెంట్, వీళ్ళు విన్నర్ మెటీరియల్ అని ఇంకా ఎవ్వరు, అందరూ ఇంకా మాస్కుల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు రమ్య ఏంటంటే తన పాయింట్ అట్లీస్ట్ కరెక్ట్ గా చెప్పింది, అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లేదు, బాండ్స్ బ్రేక్ చేసే క్రమంలో ఉంది కానీ గేమ్ లేక దిగట్లేదు. నిఖిల్ అండ్ గౌరవ్ చూసుకుంటే ఫిజికలీ స్ట్రాంగ్, టాస్క్లన్నీ బాగా ఆడతారు. గౌరవ్ కూడా తెలుగు నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కాకపోతే నిఖిల్ గారు కొంచెం అటు ఇటు కొన్ని డెసిషన్స్ లో డైవర్ట్ అయిపోతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. శ్రీనివాస్ సాయి గారేమో ఈ వీక్ అంతగా అనిపించలేదు. కొంచెం ఏంటంటే బ్యాక్ బీచింగ్ తగ్గించుకున్నారని అనుకుంటున్నాను. ఫైనల్ గా అయితే మనకు మళ్ళీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు అనమాట. ఈసారి అంటే లేడీసే ఛాన్స్ వచ్చింది కదా, మేబీ లేడీ కెప్టెన్ అవుతారేమో అనుకుంటే మళ్ళీ ఇమాన్యుయల్ గారు బాగా ఆడేసి కెప్టెన్సీ దొబ్బేశారనమాట. సో ఇంకా కమింగ్ ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. బికాజ్ మన ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్ లోకి రాబోతున్నారు. నామినేషన్స్ మాత్రం అదిరిపోబోతున్నాయి. అండ్ వాళ్ళల్లో ఒకళ్ళు మళ్ళీ హౌస్ లోనే ఉండబోతున్నారు. సో మీరు ఏ కంటెస్టెంట్ ని హౌస్ లో అంటే మళ్ళీ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చూస్తే భరణి గారు వర్సెస్ శ్రీజ అన్నట్లే ఉందన్నమాట బయట పోలింగ్ అనేది. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా, హౌస్ లేక్ వచ్చాక మేబీ అది హౌస్ మేట్స్ చేతిలో ఉంటుందా, బిగ్ బాస్ డెసిషన్ అనేది మనం ఎపిసోడ్ అయ్యాక చూడాల్సిందే. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.